చిన్న చూపి చూచేదాన్ని. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఆదిమ క్రైస్తవ సంఘము తీరుతెన్నులు లేదా ఆదిమ సంఘము యొక్క వైఖరి అనేది మనం అపోస్తల కార్యాల్లో చూస్తే పదే పదే కనిపిస్తూ ఉంటుంది. సింహాన్ని మృగరాజు అని పిలుస్తూ ఉంటాం. సింహం ఏమంటాం? మృగరాజు అని అంటూ ఉంటాం. మన్యంలో తిరుగులాడుతూ ఉన్నటువంటి జంతువులన్నిటికంటే ప్రత్యేకమైనటువంటిది సింహం. సింహం ఎటువైపు తన కాళ్ళను కదిపి ప్రయాణం చేసిన కొంత దూరం వెళ్ళాక తన ప్రయాణంలో కొన్ని క్షణాలలో ఆగి విశ్రాంతి తీసుకొని తను నడిచి వచ్చినటువంటి ఆ దారిలో లేదా తన ప్రయాణంలో తన రాజరికానికి ఏ విధమైన అంతరాయం కానీ తన రాజరికానికి ఏ విధమైనటువంటి ఆటంకము కానీ కలిగి ఉన్నదో లేదో అని నిశ్చయించుకోవడానికి సింహం ఆలోచిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఒక్క మారు తన గతాన్ని పునః పరిశీలన చేసుకుంటుంది. ఏం చేస్తుంది? తన గతాన్ని ఒక పర్యాయము పునః పరిశీలన చేసుకుంటూ ఉంటుంది. ఇదే భావాన్ని ఇంగ్లీష్ లో రిపీట్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాం. ఇది యుద్ధ పరిభాషకు చెందినటువంటి వాక్యం. అంటే యుద్ధ భూమిలో ఎన్ని దినాలు హోరాహోరీగా పోరాడినా, ఎన్ని దినాలు వారి యొక్క యుద్ధములో వారు పాలు భూములు పొందినా, సైన్యమంతా ఒక దగ్గరికి కూడుకొని ఒకే చోట ఉండి సైన్యాధికారులందరూ కూడా ఆ సైన్యం అంతా కూడా సమాలోచన చేస్తారు. వారి బలాలేంటి, యుద్ధం ఎలా జరుగుతుంది, వారి బలహీనత ఏంటి, ఎదుటి వారి యొక్క శత్రు యొక్క బలం ఏంటి అని వారు ఏం చేస్తారు? కూర్చొని సమాలోచన చేస్తూ ఉంటారు. జయాపజయాలు ఎలా ఉన్నాయని కూడా వారు మాట్లాడుకోవడం అనేది జరుగుతాయి. మరలా మనం ఎలాంటి వ్యూహాలు మనం ఏ విధంగా వారిని ఎదుర్కోవాలని మీరు ఆలోచిస్తూ ఉంటారు. రిట్రీట్ అంటే పారిపోవడం కాదు, కానీ పరిస్థితులన్నిటినీ సమగ్రంగా వారు కూర్చొని ఆలోచించడం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే యుద్ధ భూమిలో పారిపోవడానికి ఆస్కారం అన్నది లేదు. ఎదుటి వారిని ఎలా ఎదుర్కోవాలనేది చాలా ప్రాముఖ్యం. ఆదిమ క్రైస్తవ సంఘం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ దినం మీదట ఆదిమ క్రైస్తవ సంఘాన్ని గురించిన విషయాలు మీదట ఉంచాలని ఆశపడుచున్నాను. గమనించేలా ఆదిమ క్రైస్తవ సంఘము పరిశుద్ధాత్మని యొక్క అధ్యక్షతన లేదా పరిశుద్ధాత్మని యొక్క ఆధ్వర్యములో పలుమారులు తన జీవిత విధానాన్ని, తన సాక్ష్య ఫలితాలను సంఘం ఏం చేసిందంటే ఆదిమ క్రైస్తవ సంఘము తన జీవిత విధానాన్ని, తమ సాక్ష్య ఫలితాలను సమీక్షించుకుంటూ ఎల్లప్పుడూ ఉండేది. అంటే సంఘము ఎలా ప్రవర్తిస్తుందో, సంఘానికి వచ్చిన సాక్ష్యము ఎలా వినబడుతూ ఉందో, ఇవి పరిశీలించుకుంటూ సమీక్షించుకుంటూ ఉండేది. ఇది చాలా మెచ్చదగినటువంటి విషయం. ఇది చాలా మెచ్చదగిన విషయం పిల్లరా. ఇలా ఆలోచించే సంఘము ఫలించే సంఘముగా, జీవించే సంఘముగా ఉండగలుగుతుంది. సంఘాలకు నేటి క్రైస్తవ్యములో పిల్లరా ఇవి చాలా అవసరం. అది ఏ చర్చ అయినా సరే, ఎలాంటి సంఘమైనా సరే, ఆదిమ సంఘం ఒకసారి మనం మాదిరిగా తీసుకోవాలి. సంఘము తనను గురించి తాను ఆలోచించుకోవలసిన అవసరత ఉంది. యంత్రాలు ఎన్నో కనిపిస్తాయి భూమి మీద, మానవుడు మనలాంటి మనుషులు కనిపెట్టినవి. యంత్రం ఎంత తీవ్రంగా పనిచేస్తున్నా తన సేవ ఫలితాలను సమీక్షించుకునే లేదా ఆలోచించుకునే శక్తి అనేది ఏ యంత్రానికి ఉండదు. యంత్రాలు పనిచేస్తాయి, వాటిని ఆన్ చేస్తే పనిచేస్తాయి, వాటిని ఉపయోగించుకుంటే మనం ఏ విధంగా ఆపరేట్ చేస్తే అలా అవి పని చేయగలుగుతూ ఉంటాయి. కానీ వాటికి ఆలోచించుకునే మేధాశక్తి లేదు. ప్రియమైన దేవుని సంగమా, అయితే జీవిత ఫలితాలను,
జీవితంలో ఉన్నటువంటి విలువలను, జీవితంలో ఉన్నటువంటి మంచి చెడులను విమర్శించుకున్నటువంటి నైతిక విలువలు మాత్రం ఒక మనిషిలోనే దేవుడు పెట్టి ఉన్నాడు. ఒక ఎదుటి వ్యక్తిని విమర్శించాలన్నా, ఒక ఎదుటి వ్యక్తిని మనము కొనియాడాలన్నా, ఎదుటి వాడిని గురించి మంచిగా మనం చెప్పాలన్నా పిల్లరా, ఒక మానవునికి మాత్రమే ఆ సజీవమైన లక్ష్యాన్ని దేవుడు పెట్టాడు. అంటే మనలో అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలు దేవుడు మనకి అనుగ్రహించున్నాడు. మన జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి విలువలను చేపట్టాలి. అంటే మంచి విలువలను మనము చేపట్టే వారిగా ఉండాలి. రక్షణ అనుభవం కూడా చాలా ప్రాముఖ్యమైనది అని ఈ అపోస్తల కార్యాలు ప్రారంభంలో మనం చూస్తే 2వ అధ్యాయం నుండి మరి 1వ అధ్యాయం నుండి చాలా విషయాలు తెలుస్తూ ఉంటుంది పిల్లరా. రక్షణ సంపూర్ణమైనటువంటి అనుభవం అనేది ఒక్క దానిలో ఉన్న ఆనందము క్రీస్తు సంఘానికి మాత్రమే తెలుస్తుంది. యేసుక్రీస్తు అనుగ్రహించిన ఈ సంపూర్ణమైన రక్షణలో ఉన్న ఆనందము లేదా దానిలో ఉన్న స్వచ్ఛత ఒక దేవుని స్వరక్తమిచ్చి సంపాదించిన క్రైస్తవ సంఘానికి మాత్రమే లేదా క్రీస్తు సంఘానికి మాత్రమే తెలుస్తూ ఉందని విషయాలు మనం గమనిద్దాము. ప్రియా దేవుని సంఘమా, ఇట్టి జీవిత సమీక్ష లేదా ఇలాంటి పునఃపరిశీలన మన సంఘాలలో, మనది బ్యాప్టిస్ట్ చర్చిలు పిల్లరా, మన బ్యాప్టిస్ట్ సంఘాల్లో ఉంటుందా? అలాగే మన జీవితమైనటువంటి ఈ గుడారం విషయంలో నీ దేహమే దేవునికి ఆలయం అన్నట్టుంది. నీ ఆలయం విషయంలో కూడా నీవు ఈ ప్రశ్న వేసుకోవాల్సిన అవసరత ఉంది. ఇది మహా ప్రశ్న పిల్లరా. మనల్ని గురించి మనం యోచించుకునే ఆలోచన ఉందా లేదనేది చాలా అవసరం. ఒక ఊళ్ళో ఉండే క్రీస్తు సంఘం అది ఎలాంటిదైనా సరే, ఒక గ్రామంలో కానీ పట్టణంలో కానీ పిల్లరా, అది ఎలాంటి ప్రాంతమైన ఒక క్రీస్తు సంఘం లేదా యేసుక్రీస్తు యొక్క సంఘం ఏ దినమైనా సమావేశమై ఎప్పుడైనా కూడుకొని దాన్ని గూర్చి ఆ ప్రాంతంలో తన జీవితం ఎలా సాగుతుందంటే ఆ సంఘాన్ని గూర్చి ఆ ప్రాంతంలో ఆ జీవితం లేదా క్రైస్తవ సంఘం యొక్క ప్రవర్తన ఎలా ఉందో, ఎలా సాగుతుందో ఎప్పుడైనా సమీక్షించుకుంటుందా అని కూర్చొని ఆలోచించిన దినాలు ఉన్నాయా అనేది చాలా అవసరం. ఏదో యాంత్రికంగా జీవిస్తూ పోతూ ఉండడమే అయితే క్రైస్తవ ఫలితాలు ఎప్పటికీ మన జీవితంలో పొందలే. యంత్రాలు పనిచేసేటట్లు అనేకమైనటువంటి ఉపయోగకరమైన వస్తువులు ఈ లోకంలో పనిచేస్తున్నట్లు క్రైస్తవులు యంత్రాల్లాగా ఉండకూడదు. మనం ఏ పని చేసినా, ఏ పనికి పూనుకున్నా క్రైస్తవ నియమ నిబంధనలతో కూడినటువంటి బాధ్యత ఫలితాలు అనేవి అవి దేదీప్యమానంగా ప్రకాశింపబడాలి. అంటే నీవు చేసిన పనిని గూర్చి ఇతరులు ముచ్చరించుకోవాలని మనం గమనించాలి పిల్లరా. లేక మన జీవిత తీరులను ఫలితాలుగా క్షుణ్ణంగా తెలుసుకోవాలనే విషయాలను కూడా మనం ఆలోచించాలి. ఈనాటి సంఘాలు ఎలా వర్ధిల్లుతున్నాయి, ఎలా వర్ధిల్లుతూ ఉంటున్నాయో ఈనాడు మనం చాలా సంఘాలను చూస్తూ ఉన్నాం, మనం ఆలోచిస్తూ ఉన్నాం. మాలాంటి సేవకులు కూడా నేటి సోషల్ మీడియాలో డిబేట్లు పెట్టడం కనిపిస్తుంది. ఒక సంఘానిపై ఒకరు విమర్శించుకోవడం కనిపిస్తూ ఉంది. ఎవరు ఎన్ని డిబేట్లు పెట్టినా, ఏ సంఘానికి వచ్చి ఎవరు విమర్శించుకున్నా వెలుపుట ఉన్నటువంటి అన్యుల ఎదుట యేసుక్రీస్తు యొక్క నామం ఏమవుతుంది? దూషింపబడుతూ ఉంది. ఏ పాస్టర్ గెలిచి ఏ పాస్టర్ ఓడిపోయినా సరే అక్కడ ఎవరో అవమానింపడినట్లు క్రైస్తవ్యానికి లేదా క్రీస్తు అనే ప్రభువు పిల్లరా మానవుల కొరకు ఆయన చేసిన త్యాగాన్ని మదించిపోయిన వారుగా ఉంటున్నట్లని మనం గమనించాలి. మన జీవిత ఫలితంగా సంఘము ఎలా అభివృద్ధి అనేది పొందుతుందనేది, సాధిస్తూ ఉందనేది ఒక్కొక్క వ్యక్తి ఈ ఆరాధనలో కూర్చున్న వారు గమనించాలి. సంఘ క్షేమము అనేది కేవలము సంఘ నాయకులు, సంఘ పరిచారకులైన వారి భుజస్కంధాలపై ఆధారపడలేదు, లేదా సంఘ కాపరిపై ఆధారపడలేదు. 1 వీక్ బిఫోర్ అనుకుంటున్నా పాస్టర్ మరి నేను ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు, పిల్లరా కాపరి పని ఏంటి? కాపరి పని ఏంటి? సంఘానికి మేత పెట్టడం.
సంఘానికి ఏం పెట్టాలి? గొర్రెలకు సమృద్ధి ఆహారాన్ని పెట్టాలి, విరివిగా వడ్డించాలి, వారు తృప్తిగా బలపడాలి. మరి సంఘం పని ఏంటి అంటే, గొర్రెల పని ఏంటి? మీరేనాలా, మీరు పిల్లలకు అనాలా. ఏం చేయాలి? మీరు బలపరచబడి మీరు పిల్లలు సంపాదించాలి. పిల్లలు పోగొట్టుకునే వారిగా ఉండకూడదు. అది పాస్టర్ గారి పని అండి, నా పని కాదు. అవి సంఘ పెద్దల పని అండి, మా పని కాదు. మరి నీ పని ఏంటి అంటే, వచ్చి 9:30కో 10:30 గంటలకు తీరుబడిగా నీకు నచ్చినప్పుడు వచ్చి చర్చిలో కూర్చొని ఎప్పుడు విడిచిపెట్టేస్తారని చూసి వెళ్ళిపోవడమేనా? ఇదేనా నీ జీవితము? ఇదేనా నీ క్రైస్తవ్యము? యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు, ఆదిమ సంఘము ఏం చేసింది అనేది చాలా క్షుణ్ణంగా మనం ఆలోచించాలి. ఈనాడు మన సంఘాలన్నీ ఏ విధంగా ప్రత్యేకంగా ఫలితాలు అనేవి సాధిస్తున్నాయో పరిశీలించుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నదని గమనించాలి. ఫలితాలతో నిమిత్తమే లేకుండా, అసలు ఫలితాలతో ఒక సంబంధమే లేకుండా ఒక గుడ్డెద్దు చేలోబడి ముందుకు వెళ్ళిపోయినట్లు, ప్రియా దేవుని బిడ్డలారా, అది కుడివైపు వెళ్తుందో ఎడం వైపు వెళ్తుందో తెలియకుండా, గమనించకుండా నడిచిపోవడమేనా అని అంటే, నిజంగానే నేటి సంఘాలు జీవన విధానము కనిపిస్తుంది అలానే. గుడ్డెద్దుకి ఏముంటుంది? అది ఎటువైపు వెళ్తుంది దానికి తెలీదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఫలితాలు మన జీవితంలో చూడలేం. ఆదిమ సంఘము అద్భుతమైన ఫలితాలు చూసింది. శ్రమలను కొలిములో బాగుగా దున్నబడింది, శ్రమల పాలయ్యింది. యేసుక్రీస్తు వారు శ్రమ పడకుండా, యేసుక్రీస్తు వారు నల్లు కొట్టబడకుండా నీ కొరకు యొక్క రక్షణ అనేది దొరకలేదు. లేకపోతే నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణత్యాగము చేయకుండా ఈ జీవమన్నాన్ని మనం భుజించి ఉండేవాళ్ళం కాదు. ఆయన శ్రమల పాలయ్యారు. ఈ దినాల్లో మనకు సుఖమయమైపోయే జీవితాలు, సుఖంగా ఉండడం మనకి అలవాటైపోయాయి. ప్రతిదీ సుఖవంతంగా ఉంటేనే ఆఖరికి దేవుని ఆరాధించడానికి కూడా సుఖాలను వెతుకునేవారుగా సుఖేచ్ఛలు పిల్లరా కనిపిస్తూ ఉంటాయి. భోగేచ్ఛలని, సుఖేచ్ఛలని, నిత్యావసరాల్లో పిల్లరా ఇవి ఒక భాగం అయిపోయినట్లు కనిపిస్తున్నాయి మనిషికి క్రైస్తవ్యంలో. ఇవి అనవసరమైనటువంటి అవసరాలు మన జీవితంలో గమనించాలి. పిల్లలు, ఆదిమ సంఘాన్ని కొంచెము పరిశీలిద్దాం. సమయానుకూలంగా 3 విషయాలు మెదుటి ఉంచి నా సందేశాన్ని ఉంచాలని ఆశపడుతున్నాను. మొదటిగా 4వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో చూస్తే, మత నాయకులు క్రీస్తు సంఘాన్ని లేదా ఈ ఆదిమ సంఘాన్ని బెదిరించారు. మత నాయకులు ఏం చేశారు? ఈ సంఘాన్ని వారు బెదిరించడం అనేది జరుగుతూ ఉన్నట్లు 4వ అధ్యాయంలో వీరిని గూర్చి చదువుకున్నాం. యేసును గూర్చి ప్రకటించకూడదని వారు శాసించారు. 19వ వచనంలో రాయబడుతుంది పిల్లరా, అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. 18వ వచనం అంటారు, అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమునో మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. ఎవరి గురించి చెప్పొద్దు అంటున్నారు? యేసు ప్రభు గురించి మీరు చెప్పొద్దని చెబుతూ ఉంటే వీరంటున్నారు, పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మనము దేవుని మాటలకు లోబడాలి, మనుష్యుల మాటలకు మనం లోబడేవారుగా ఉండకూడదు. దేవుని నుండి వెలువడిన ప్రతి వాక్కుకు మనము స్వాధీనమైనట్టు మనము ఆయత్తపరుచుకోవాలి. ప్రియా దేవుని సంఘమా, యేసును గూర్చి ప్రకటించకూడదని వారు శాసించారు ఆ దినవంతం. అయితే అందుకు శిష్యులు వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా? అన్యాయాలు ఎరిగిన మనుష్యుడు న్యాయాన్ని చేయకపోయి అన్యాయాన్ని చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. కానీ ఆదిమ సంఘం ఏం చేస్తూ ఉండేదంటే, న్యాయమైన యుక్తమైన దేవుని పనులు చేయడానికి, దేవుని మాటను అనుసరించడానికి వారు ప్రయత్నించేవారుగా కనిపిస్తున్నారు.
పిల్లరా, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారు ఉత్తరం ఇవ్వడం అనేది, బదులు ఇవ్వడం అనేది కనిపిస్తుంది. ఇదే అధ్యాయం, ఇదే అపోస్తల కార్యం 24:31 వచనాలు చూస్తే, అదే అధ్యాయంలో 24వ వచనం 31వ వచనం చూస్తే కొన్ని వచనాలు కనిపిస్తున్నాయి. పిల్లరా చదవండి అమ్మా. ఏక మనసుతో బిగ్గరగా మొర్రపెట్టిరి, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగు చేసిన వాడవు. చాలండి. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొర్రపెట్టిరి, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగు చేసిన వాడవు. 31వ వచనం కూడా, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అందరూ ఏక హృదయముతో ప్రార్థించినప్పుడు ఎవరి అందరూ సంఘమంతా ఏకాత్మతో వారు ఏక హృదయముతో దేవునికి ప్రార్థించగా వారు కూడి ఉన్న తావేమైంది, కంపించినట్లు కనిపిస్తుంది. అంటే గొప్ప సూచక్రియలు అనేవి వారి జీవితంలో లేదా సంఘ జీవితంలో ప్రత్యక్షమయ్యాయి. ప్రియా సంఘమా, దేవుని కుమారుడుగా కుమార్తెగా నీ జీవితంలో లేదా మన జీవితంలో, మన గృహస్థ మన కుటుంబ జీవితంలో, మన యొక్క సంఘములో, మన వ్యక్తిగతమైన అనుభవాల్లో మన పరిస్థితులు తారుమారవ్వాలంటే, మనం అనుకున్నటువంటివి దేవునికి అనుకూలంగా ఇష్టకరంగా జరగాలంటే మనం ఏం చేయాలి? ఏక హృదయముతో పిల్లరా ఐక్యంగా దేవుని మనం ఏం చేయాలి? ఆరాధించేవారుగా ఉంటే దేవుడు తన కార్యం చేస్తాడు. కుటుంబంలో కూడా అందరూ యూనిటీగా ఉండి ఏం చేయాలి? ప్రార్థించాలి. ఏక మనసుతో, ఒకే భావంతో. పౌలు అంటాడు ఏకతాత్పర్యముతోను ఏకభావముతో అనే మాటలు ప్రస్తావిస్తూ ఉంటాడు సంఘాలతో మాట్లాడి. కక్ష చేతనైనను వృధా అతిశయము చేతనైనను అనే మాటలు అతడు పలకడం గమనార్హం. క్రైస్తవునిలో కక్షలు, అసూయాలు, ద్వేషాలు పిల్లరా ఇలాంటివి ఏవి ఉండకూడదు. అసలు కయ్యను తన తమ్ముడైన హేబేల్ని ఎందుకు చంపవలసి వచ్చింది? ఏంటి? ఓ కయ్యను, నీవు ఎక్కడున్నావు? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడంటే, నా తమ్ముడికి నేనేమైనా కావలి వాడననే ప్రశ్న దేవునికే సంధించిన పిల్లరా ఒక దేశ దెమ్మరిగా తిరిగిలాడిన వాడు కయ్యను. దేవునికి తెలియదా కయ్యను ఏం చేస్తున్నాడు? కానీ దేవుడు ఎందుకు ప్రశ్న సంధిస్తున్నాడు? నీ ఉన్న స్థితిని, నీవు కలిగి ఉన్నటువంటి పరిస్థితిని దేవునికి తెలియచేయాలని, ఒప్పుకోవాలని. హేబేలు యొక్క జీవితంలో పిల్లరా అతడు మృతునొందియు మాట్లాడడం, అతడు మృతునొందియు విశ్వాసం ద్వారా పలకడము, సాక్షిగా నిలవడం అనేది అద్భుతం. ప్రియ సంఘమా, మనలో మనము పరిశీలించుకోవలసిన అవసరత చాలా ఉన్నది. కుటుంబంలో ఏక హృదయముతో ప్రార్థించేవారు ఉండాలి. సంఘములో ఐక్యమత్యంగా అందరూ ప్రార్థించేవారు ఉండాలి. నీకు నచ్చితే ఒక ప్రార్థనకి వెళ్ళడం, నీకు నచ్చకపోతే ప్రార్థనకు రాకపోవడం, నీకు నచ్చితే పాటలు పాడడానికి పైకి రావడం, నీకు నచ్చకపోతే నువ్వు రాకపోవడం సర్వసాధారణ జనరల్లీ ప్రతి చర్చలో జరిగేవి. నీకు అనుకూలంగా ఉన్నప్పుడు, అనానుకూలంగా ఉన్నప్పుడు వేరేలా బిహేవ్ చేయడం మంచిదే కాదు. సంఘము ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటిది. ఇది నీ సొత్తు కాదు, నా సొత్తు కాదు, ఇది ఎవరి సొత్తు కాదు, ఇది ఆయనది. ఆయన వాడుకోవాలంటే నేను వాడుకోగలడు, ఆయన వాడుకోకూడదంటే వెలకబెట్టుకుని బయటికి ఈడ్చేయగలడు. అది ఏదైనా ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. అపోస్తలునికి ఎన్నో బెదిరింపులు వచ్చాయి. ఆదిమ సంఘములో శిష్యులకు అనేకమైన బెదిరింపులు వచ్చాయి. క్రూరమైన భయంకరమైన శ్రమలు వచ్చాయి. అయినా వారు యేసును విడిచిపెట్టలేదు. ఆయన నామాన్ని ఉచ్చరించకుండా ప్రకటించకుండా వారి భయభ్రాంతులై పారిపోలేదు. వారు పారిపోయిన ఏదో ఉద్దేశం, అక్కడ దేవుని యొక్క సంకల్పం ఉంటేనే వారు పరుగులు తీశారు. యేసుక్రీస్తు వారు కూడా తప్పించుకుని వెళ్ళిన దినాలు ఉంటాయి మనకి సువార్తలు చదివితే. పిల్లరా మనం గమనించాలి, మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం. ఒక సంఘముగా నీవు వ్యక్తిగతంగా ఎలా నిన్ను గూర్చి నీవు పరిశీలించుకుంటున్నావు, నిన్ను గూర్చి నీవు ఆలోచిస్తున్నావు. దాని ఫలితంగా జరిగినది మనం గమనిస్తే 4వ అధ్యాయము 32వ వచనంలో పిల్లరా ఒక మాట కనిపిస్తుంది. విశ్వసించే వారందరూ ఏక హృదయమును ఏకాత్మీయు గలవారయ్యుండిరి.
ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉండెను. ఫలితముగా ప్రియులారా వారు సూచక్రియలు పొందారు, వారి జీవితంలో ఫలితాలు చూస్తున్నారు. ఎలా ఉన్నారు? విశ్వసించిన వారందరూ ఏకాత్మలో ఎవరు ఉన్నారు ప్రియులారా? ఏక హృదయం గలవారై ఉన్నారు. ఎవడు కూడా తనకు కలిగిన దానిని తనదని అనుకోలేదు. కానీ నేటి తరాలలో ఎక్కువగా ట్రెండ్ అని అంటూ ఉంటాం. నేటి కాలాల గురించి మనం ఆలోచిస్తే మనుషులు వస్తువుల కొరకే ప్రాకులాడే వరకు ఉంటారు. చూడండి, ఒక ఫ్యాన్ ఇస్తే ఈ ఫ్యాన్ మేము ఇచ్చామని రాసుకుంటారు. ఒక బెంచ్ ఇస్తే బెంచ్ మీద ఇది మా ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చి ప్రజెంట్ చేశారని రాస్తారు. ఎవరికి కావాలవి? ఈ చేతితో ఇచ్చింది ఈ చేతికి తెలియకూడదనే ప్రభు చెప్పాడు. అంతేంటి, నీ కుడి చేతితో ఇచ్చింది నీ ఎడం చేతికి తెలీదా? నీదే కదా హృదయము, ఆలోచన, మనస్సు సమస్తము. అంటే దాని ఉద్దేశం ఏంటి? నీలాంటి మనుషునికే తెలియకూడదు, నీ పొరుగు వానికి తెలియకూడదు. సనాతన కాలంలో పూర్వీకులు మిషనరీస్ సంఘాలు ప్రారంభించిన తర్వాత ఇవెందుకు తెలియజేస్తారనంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు ప్రేరేపితులే సమర్పించాలని. సంఘము వృక్షంగా ఎదిగిన తర్వాత, ఒక తల్లిగా వర్ధిల్లిన తర్వాత ఇంకా వీళ్ళు నేర్చుకోవాలంటే వాళ్ళు నేర్చుకోలేదు. వారు సోమరులై తిరుగులాడుతున్నారు. దేవునికి వ్యతిరేకంగా వెనకొడుగు వేస్తూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్న వారికి నేర్పించాల్సిన అన్నీ తెలుసు, కానీ మాకెవరు చెప్పేదని పిల్లరా ఒక అతిశయం. అహంతో ఉన్నవాళ్ళు భయంకరమైన భ్రష్టత్వానికి లోనైనట్లు బైబిల్ హెచ్చరిస్తుంది. 32 నుండి 36 వచనాలు మీరు చూస్తే, ఎవడను తన కలిగి ఉన్న వాటిలో ఏది కూడా తనదని వారు అడుకోలేదు పిల్లరా. కలిగి ఉన్నదంతా సమిష్టిగా ఉంది. ఇదిగాక అపోస్తలులు బహుకాలముగా ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానమును గూర్చి వారు సాక్ష్యం ఇచ్చారు. దైవ కృప అందరి యందు అధికముగా ఉండును. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటి అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తల పాదము యొద్ద పెట్టుచు వచ్చిరి. ప్రియ సంఘమా, ఆదిమ సంఘము సమీక్షించుకుంటూ పునఃపరిశీలన చేసుకుంటూ సంఘ లోపాలను, బలహీనతలను, బలాలను సమీక్షించుకుంటూ అనునిత్యము సంఘంలో ఉన్న విశ్వాసులను, సంఘంలో ఉన్న శిష్యులను బలపరుస్తూ ముందుకే సాగింది కనుక పునరుత్థానుడైన యేసును, సిలువ వేయబడిన క్రీస్తును వారు ప్రకటించక మానలేదు, వారు చెప్పకుండా ఉండలేదు. నీవెవరిని గురించి చెబుతున్నావు? ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నావు? నీ ఇంటిలో ఉన్న నీ బిడ్డల గురించి కానీ, లేకపోతే నీ ఇంటిలో ఉన్న నీ సంఘం అనబడిన కుటుంబంలో ఉన్నటువంటి విశ్వాసుల గురించి కానీ సాక్ష్యం ఇచ్చే ఒక పురుషునిగా, ఒక స్త్రీగా, లేదా దేవుని బిడ్డగా ఉన్నావా? మా సంఘంలో పలానా బిడ్డలు ఉన్నారండి, మా సంఘంలో పలానా తల్లి గారు ఉన్నారండి, మా సంఘంలో ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నారండి, వారు ఎలా చేస్తారో అలా చేస్తారని ఏ విషయంలో సాక్ష్యం ఇచ్చే స్థితిలో నీవు ఉన్నావా? నువ్వు తడుముకోవలసి వస్తుంది పేర్లనంటే, నువ్వు తడుముకోవలసి వస్తుంది మనుషులంటే, ఇంకా నువ్వు పాలు తాగే వయసులో ఉన్నావు తప్ప నువ్వు ఘన పదార్థాలను తీసుకునే స్థితిలో నీవు లేవో. నేర్చుకోవడానికి నీకు ఎంత వయసు ఉన్నా సరే నేర్చుకునే విషయంలో నువ్వు తగ్గి విధేయత చూపి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. వాక్యము ఎవరు సొత్తు కాదో. చిన్న పిల్లవాడితో కూడా దేవుడు మాట్లాడగల సమర్థుడు. ఆయన్ని ఆ జయప్రవేశాన్ని గురించి మనం వింటున్నప్పుడు, ఆయన గురించి ఆటంకాలు, అభ్యంతరాలు వెలువడుతూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, వీళ్ళు కాకపోతే ఈ రాళ్ళు ప్రకటన చేస్తాయి, వీరు కాకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. ఈ చర్చిలో ఉన్న ప్రతి ఇటుక, ప్రతి ఉపకరణము నీ గూర్చి నా గూర్చి సాక్ష్యం ఇస్తుంది దేవుని ఎదుట. మనం ఎవరని చెప్పుకోవచ్చు, చెప్పకపోవచ్చు. పిల్లరా, దేవుడు అంటాడు, మీది ఆకాశముతోను కింద ఉన్నటువంటి మన పాదాల కింద ఉన్నటువంటి ఈ భూమిని గురించి వాళ్ళు అంటాడు, మీది ఆకాశమే కానీ భూమే కానీ పిల్లరా ఆయనకి సాక్షిగా ఉంటుందని, ఆయన సాక్షిగా పెట్టిరన్న విషయాలు మనకి కనిపిస్తూ ఉండడం ఆశ్చర్యము. ప్రియ దేవుని సంఘమా, గమనించిన ఎడల సంఘములో సణుగుడు ప్రారంభమైంది. అది 6వ అధ్యాయం చూద్దాం పిల్లరా. మొదటి వచనం నుండి చదువుకుందాం. ఆ దినములలో
సంఖ్య విస్తరించినప్పుడు పరిచర్యలో తమలోని విధవరాండును చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగు సాగిరి. తర్వాత చదవండమ్మా. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యులు సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించడం మాని ఆహారమును పంచిపెట్టుట యుక్తము కాదు. చాలమ్మా పిల్లరా, ఇక్కడ మనం గమనించాలి ఏంటి అనేది మనం ఆలోచించిన. రెండవది, సంఘములో సనుగుడు ప్రారంభమైంది. ఈ సనుగుళ్ళు పిల్లరా, సంశయాలు అనేవి పురాతన కాలం నుండి వస్తున్నాయి. ఐగుప్తు దేశంలో రామ్సేస్ అనే పట్టణంలో బయలుదేరిన ఇశ్రాయేలీయుల జీవితంలో సినాయి పర్వతానికి వారు చేరడానికి మధ్య ఎన్నో సనుగులు, ఎన్నో సంశయాలు పిల్లరా. వారు హతలైపోయారు, వారు పిట్టల వలె రాలిపోయారు. ఎన్నో పర్యాలు అక్కడ సమాధులు లేవనా, ఇక్కడ సమాధులు ఉన్నాయని నీవు తీసుకొచ్చావా? వారు మరుగైపోయిన కొండలకు వచ్చి, ఐగుప్తు కొండలకు వచ్చిన ఆ వాంఛే తప్ప వారు పొందనై ఉన్నటువంటి పాలు తేనెలు ప్రవహించు వాగ్దానపురమైన కనాను కూర్చిన యోచన వారికి లేదు. ఇలాంటి సణుగులు పిల్లరా, అవిశ్వాసముతో ఉండడం. కొంతమంది దేవుని సన్నిధికి వచ్చి కూడా ఏది ఇస్తారా తీసుకుందామా, ఏం పెడతారా తిందామా. ఎవరు తప్పుగా అనుకోకండి. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగిస్తూ ఉండేవారు. కొండ మీద ప్రబోధిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రసంగాన్ని, ఆ మాటలు వినడానికి చాలా మంది వెళ్ళేవారు. అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచిపెడితే ఎంతమందికి పంచిపెట్టారంట? 5,000 మంది. కేవలం పురుషుల సంఖ్య మాత్రమే. చిన్నపిల్లలు, అక్కడ స్త్రీలు, వృద్ధులు ఎందరో ఉన్నారు, వారందరూ లెక్కింపబడలేదు. మిగిలినవి 12 గంపలను రాయబడ్డాయి. అయితే అక్కడికి వెళ్ళిన వారు ఈయన ఏం పెడతారా తిందామని వెళ్ళిన వారు ఉన్నారు. ఏదైనా బాగుపరుస్తాడేమో నాకున్న బలహీనత ఇది అని స్వస్థత కొరకు వెళ్ళిన వారు ఉన్నారు. పిల్లరా, ఏదైనా తప్పు చెప్తాడేమో పట్టుకుందామని ఆయన్ని పిల్లరా ఇరుకుల్లో పెడదామని ప్రశ్నలు సంధించడానికి వెళ్ళిన వారు ఉన్నారు. మరికొంతమంది ఏవైనా ఆత్మ సంబంధమైన విషయాలు, పారమార్థిక సత్యాలు, నా బ్రతుకుకు, నా ఆత్మీయ జీవితానికి ఉపయోగకరమైన విషయాలు, మంచి మాటలు ఏమైనా బోధిస్తారని ఆలోచనతో వెళ్ళిన వారు ఉన్నారు. ఎవరు వస్తారా ఏంటని చూడడానికి వెళ్ళిన వారు ఉన్నారు. అయ్యే నేటికి కూడా జరుగుతున్నాయి. ప్రియమైన దేవుని సంఘమా, సంఘములో సనుగుడు ప్రారంభమైంది. క్రీస్తు సంఘములో యూదులనేవారు ఆదిమ క్రైస్తవ సంఘానికి వచ్చి ఆలోచిస్తే అధిక సంఖ్యాకులు, అంటే ఎక్కువ మంది యూదులు ఉండేవారు. గ్రీకు సాంప్రదాయం గల విశ్వాసులు అల్పసంఖ్యాకులు, చాలా కొద్ది మంది మాత్రమే. వాళ్ళు చాలా సంఘాలు ఉంటాయి, ఎక్కువ మంది తక్కువ మందిగా ఉన్న వారిని ఏం చేస్తారు? చులకనగా చూస్తారు. వారికి ప్రాధాన్యతలు ఉండవు. వారిని చులకనగా చూడడం మాత్రమే కాక చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు. పిల్లరా, ఏ విషయాల్లో వారిని ప్రోత్సహించారో చాలా సంఘాలు కనిపిస్తాయి. మా అనుభవాలు ఇవి చూసుకుంటూ వస్తూ ఉంటాం సేవకులుగా. గమనించిన ఎలా అధిక సంఖ్యాకులు అల్పసంఖ్యాకులకు వాల్యూ అనేది ఎవరు? చూడండి, 10 మంది వేగులు వరిలారు, 12 మంది వేగులు వరిలారు. మోసే నాయకత్వంలో 12 మంది వేగుల వరకు వెళ్తే 10 మంది ఉత్తుత్తు గాలి కబుర్లు తెస్తారు. 20 మాత్రం కార్యాలతో, ఫలములతో కూడినటువంటి పలుకులు తీసుకొస్తారు. మనం జయిస్తాం. వారు ఉన్నత దేహలే నిజమే, వారు దృఢమైన వారు నిజమే, కానీ మనం వారిని సులభంగా జయిస్తాం. మనం వాటిని స్వాధీనపరుచుకుంటామని మాట్లాడుతూ ఉంటారు పిల్లరా కాలేబ్ జాషువాలో. బైబిల్ ద్వారా మనం ఆలోచించవలసినది, నేర్చుకోవాల్సింది ఏంటంటే అధిక సంఖ్యాకులు లేదా ఎక్కువ మందికి ప్రాధాన్యత భూమి మీద ఉంటుంది. కానీ బైబిల్ భాష ఏంటంటే అల్ప సంఖ్యాకులకి, తక్కువ మందికి మాత్రమే ప్రాధాన్యత, అవకాశం అనేది ఉంటుంది. లోకములో ఎక్కువ మందికి విలువ. 3-4 సాక్ష్యం ఉంటే లోకంలో చెల్లిపోతుంది, ఒకరి సాక్ష్యము చెల్లదు. కానీ బైబిల్ అలా కాదు, ఎక్కువ మందికి విలువ అనేది కనిపింది. అందుకే ఇరుకు ద్వారంలోకి వచ్చి విశాల మార్గంలోకి వచ్చి ఆయన మాట్లాడతారు. ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడేవారు అనేకులు, కానీ కనుగొన్నవారు కొద్దిమంది అంటారు. విశాల మార్గంలో బాహాటముగా సంతోషకరంగా పిల్లల అనేకులు ఒకేసారి గుంపులుగా వెళ్ళిపోవచ్చు, కానీ అది నాశనానికి పోవు త్రోవని యేసుక్రీస్తు వారు 7వ అధ్యాయంలో మాట్లాడడం మనకు మత్తయి సువార్తలో కనిపిస్తుంది.
అధికులు యూదులు ఎక్కడున్నారు, సనుగులు ప్రారంభమయ్యాయి సంఘములో. తక్కువ మంది గ్రీకు సంప్రదాయం కలిగినటువంటి విశ్వాసులు. ధన సహాయం పంచిపెట్టడంలో, అంటే ధనాన్ని పంచిపెట్టడంలో యూదా విధవరాండ్రకు ఎక్కువ సహాయం అందుతుందని, అన్య జనాంగానికి చెందినటువంటి ఈ విధవరాండ్రకు అన్యాయం జరుగుతుందని ఇప్పుడారా గొనుగుడు బయలుదేరింది సంఘములో. చూడండి, చాలా మంది అంటారు మీ గురించి ఇలా అనుకుంటున్నారండి. ఎవరు అనుకుంటారండి? పేర్లు చెప్పరు. ఏమంటారు? మీ గురించి ఇలా అనుకుంటున్నారండి. ఎవరు? వాళ్ళు వారు ఎలాగ అనుకుంటున్నారండి, వీరు ఎలాగ అనుకుంటున్నారండి. ఆ అనుకోవడాలు బాగాటలు మంచివి కాదు. చెప్పుడు మాటలు వింటే 12 గోత్రాలు ఏమైపోయాయి? 12 గోత్రాలు ఏమైపోయాయి? చీలిపోయాయి. చెప్పుడు మాటలు వింటే అమ్నోను ఏం చేశాడు? తన సహోదరుడు కూడా ఏమైపోయాడు? భ్రష్టుడు అయిపోయాడు. చెప్పుడు మాటలు విని పిల్లరా భయంకరమైన పరిస్థితులు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. కానీ ఆయన చెప్పినది చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రియమైన దేవుని సంఘమా, గమనించాలి. వెంటనే సంఘము పరిచారకులను ఎన్నుకుంది. గొనుగుడు ప్రారంభమైనప్పుడు ఇది సరైనది కాదని వారు ఒక తీర్మానానికి వచ్చారు. పరిచారకులను ఆ దినము ప్రారంభించబడింది. పిల్లరా పరిచారకులైన వారు నిర్ణయించబడ్డారు. ఆ 7 పరిచారకులు కూడా గ్రీకు నామధేయం కలిగినటువంటి మనుష్యులు అవ్వడము ఎంత ఘనమో, ఎంత గొప్ప ఫలితమో మనం పిల్లరా బైబిల్ గ్రంథం ద్వారా అర్థం చేసుకోవచ్చు. 6వ అధ్యాయము గమనించిన అపోస్తుల కార్యములు 5వ వచనంలో వీరిని గురించి వ్రాయబడుతుంది. వారు 7 పరిచారకులను ఏర్పరచుకున్నారు. ఆ 7 కూడా ఎలాంటి వారంటే గ్రీకు నామధేయము కలిగిన వారు. ఎంత గణనీయము, ఫలితము ఏంటి మనం అర్థం చేసుకోవాలి. నిన్ను చిన్న చూపు లోకం చూడవచ్చు, మనుషులు చూడవచ్చు, కానీ దేవుడు నిన్ను తలగా ఉంచుతానన్న దేవుడు, నిన్ను శ్రేష్ఠుడిగా ఉంచుతానన్న దేవుడు. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేము వరకు ఏమైంది? విస్తరించును అనే మాటలు మనకు అక్కడ కనిపిస్తాయి. 7వ వచనంలో దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. పిల్లరా అద్భుతం ఇదే. మన జీవిత ఫలితాలు మనము పట్టించుకోవడం లేదనంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నట్లు. మన జీవిత విధానాలను, ఫలితాలను మనం పరీక్షించుకోవాలి. అవి ఇంటి అవ్వచ్చు, భౌతికపరమైన విషయాలు అవ్వచ్చు, ఇంటికి సంబంధించిన బడ్జెట్ విషయం అవ్వచ్చు, లేదా ఆధ్యాత్మికమైన విషయాలు సంఘపరం అవ్వచ్చు, నీ ఆత్మీయ జీవితాన్ని గురించి అవ్వచ్చు. జీవిత విషయాలని, ఫలితాలు మనం ఏం చేయాలి? పట్టించుకోవాలి, ఆలోచించాలి. ఇప్పుడులారా 7 పరిచారకులు నిర్మించారు. 7 ఎప్పుడైతే ఏర్పాటు చేశారో సంఘం ఏమైపోయింది? యెరూషలేము వరకు బహుగా విస్తరించింది. యాజకుల సహితము అనేకులు విశ్వాసమునకు లోపడ్డారు. పరిచారకులు పని పాస్టర్ గారు లేకపోతే వాక్యాన్ని ప్రబోధించే లేదా వాక్యాన్ని ప్రకటించే పిల్లరా స్థాయిలో ఉండాలి. దేవుని వాక్యం యొక్క ఉద్దేశము ప్రియ సంఘమా, మనం ఎలా ఉంటున్నాం? సంఘానికి శ్రమలు ఎదురయ్యాయి, వారికి బెదిరింపులు వచ్చాయి. మొదటిగా. రెండవది, సంఘములో సనుగుడు ప్రారంభమైంది. మన సంఘములో ఎలాంటి పరిస్థితులు ఏవైనా ఉంటే మనలో మనం పరిశీలించుకోవాల్సిన అవసరత ఉంది. మన లోపాలను, మన బలాలను మనం సమీక్షించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు బలమైనటువంటి సైన్యాధిపతి అయిన యేసు మనల్ని బలపరిచి స్థిరపరచగలడు. ఎవరు లోపాలు లేకుండా ఉండవు. మన మనుషులు మన లోపాలను ఆయన ఎదుట ఒప్పుకొని చెప్పుకునే వరకు ఉన్నప్పుడు దేవుడు మన లోపాలను తీసి బలపరిచి సరిచేసి క్రమపరచగలిగినటువంటి గొప్పవాడైన. అందుకే సంఘమా, మన జీవితాలను మనం పరీక్షించుకోవాలి. అన్నిటికంటే ప్రార్థన అనే పాట అందరికీ బాగా సుపరిచితం. మన జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థన పూర్వకంగా ప్రతిదానికి మనం ముందుగా సిద్ధపడాలి. ప్రార్థనకి ప్రయారిటీ ఇవ్వాలి. మనం దేవునికి మొదటగా ప్రార్థించేదని చేయాలి. ప్రార్థనకి మనం స్థానాన్ని కల్పించకపోతే, అంటే దేవునికి స్థానాన్ని కల్పించేవారుగా ఉండకపోతే జీవితంలో అనుకున్నట్లు మనం సాధించలేం. ఒకవేళ జరిగిన అవి శ్రేష్టమైనవిగా తుది వరకు నిలవు. మూడవది గమనించిన ఇలా ఆదిమ సంఘానికి కష్టం ఎదురయ్యింది.
ఆదిమ సంఘానికి కష్టం ఎదురైంది పిల్లరా. పరిసయ్యుడును యూదామత ప్రవీణుడును పిల్లరా సౌలు అనేటువంటి తార్సు ప్రాంతానికి చెందిన గొప్ప యువకుడు ఆనాటి కాలంలో పేరొందినవాడు, గమాలియేలు యొక్క శిష్యుడు, ధర్మశాస్త్రాన్ని అద్భుతంగా నేర్చుకున్నవాడు, మతనిష్ట కలిగిన వాడు పిల్లరా. అలాంటి వ్యక్తి ద్వారా ఎదురవుతున్న శ్రమల గురించి మనం గమనించాలి. క్రీస్తు సంఘాన్ని హింసించడమే అతని ధ్యేయము. క్రీస్తు సంఘానికి కష్టం పెట్టడమే అతని యొక్క గోలు. యేసు మార్గము అని పిలిచేవారు ఒకప్పుడు. వారు క్రైస్తవులు అనబడక మునుపు, క్రైస్తవులుగా పిలువబడక మునుపు యేసుక్రీస్తును అనుసరించిన వారు ఆయన మార్గం యేసు మార్గం అని వ్రాయబడుతుంది అపోస్తల కార్యంలో. యేసు మార్గం ముందు ఉన్న వారిని హింసించడానికి, బాధించడానికి, శ్రమ పెట్టడానికి నడుము కొట్టుకొని పూనుకున్నవాడు తార్సువాడైన సౌలు. ఆ హింస ఎలాంటిదంటే అరణ్యములో చిన్న నిప్పంటిది ఏమవుతుంది, అడవంతా కాలిపోయినట్లు ఇది ఆరని పిల్లరా అరణ్యాగ్నిగా ప్రజ్వరిల్లింది. సంఘం అయితే సిలువ నీడలో నివసిస్తూ ఉంది. ఆ కాలంలో సిలువనాథుడైన యేసుక్రీస్తు యొక్క నీడలో విశ్రమిస్తూ ఆయన ద్వారా బలం పొందుకొని సంఘం ముందుకు వెళ్తూ ఉంటే దాన్ని హింసించడానికి, సంఘాన్ని బాధించడానికి, గుచ్చడానికి సిద్ధపడుతున్న వ్యక్తి తార్సు వాడైన సౌలు క్రూరుడు. ప్రియ సంఘమా, ఇలాంటి శ్రమలు నీకు ఎదురైతే నువ్వు ఎలా ఎదుర్కోగలవు? మనం ఎలా వాటిని ఫేస్ చేయగలము? సిలువనాథుడైన యేసు సౌలు దమస్కు మార్గం మీద వెళ్తున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో మన అందరికీ బాగా తెలుసు. 9వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటాయి పిల్లరా. ఆ సౌలు దమస్కు మార్గమున అధికార పత్రాలతో బయలుదేరి వెళ్తున్నాడు సంఘాన్ని హింసించడానికి, బాధించడానికి. ఆ దమస్కు రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు సిలువనాథుడైన యేసు ప్రభువారు తార్సువాడైన సౌలుని తన వశపరుచుకున్నాడు. తనని తన స్వాధీనంలో ఉంచుకున్నట్లు కనిపిస్తుంది. సౌలు అందరి కళ్ళకు కనిపించినట్లు దమస్కు మార్గం మీద అశ్వం మీద వెళ్తే సౌలుకి, అక్కడ ఉన్న మనుషులకి, తన తోటి వారికి కూడా కంటికి కనబడకుండా అగోచరమైనటువంటి, కంటికి కనబడినటువంటి అశ్వం మీద అతడితో కూడా ఆయన వెళ్తూనే ఉన్నాడు. ఊహించని రీతిగా ప్రకృతి అంతా మారిపోయింది. సౌలు కింద పడ్డాడు. అతన్ని పడదోసింది మనుషులు కాదని అతనికి బాగా అర్థమైపోయింది. పైగా అహంభావంతోనే ప్రశ్నిస్తాడు. మీరు చదివితే సౌలని ప్రశ్నించినప్పుడు నీవెవడవని యేసుక్రీస్తుని ప్రశ్నించడం, అడగడం అనేది మనకి కనిపిస్తుంది. పిల్లరా, నీవు హింసిస్తున్న యేసుననే మాటలు మనకి చూడము అద్భుతం. 9వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తే ఒక మాట వ్రాయబడుతుంది. చివరిగా కొన్ని విషయాలు చెప్పి ముగించుకుందాం పిల్లరా. కావున సమరయ దేశముల యందంతటా నందుచు సమాధానము కలిగినను మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చాలండి. పౌలును ప్రణరా ఇక్కడ గమనించిన ఎలా అతడు పౌలు అవ్వడానికి కారణం దమస్కు మార్గములా పట్టుబడ్డా. దమస్కు మార్గంలో ఎప్పుడైతే స్వాధీనపరచబడి అననీయ దగ్గరికి వెళ్ళాడో, అననీయ దగ్గర అన్నపానములు మానుకొని కూర్చుని ఉన్నప్పుడు అననీయ సౌలు దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడిపోతాడు. దేవుడు మాట్లాడినప్పుడు అననీయ అతని దగ్గరికి వెళ్ళడం, బాప్తిసం ఇవ్వడం, సౌలు కంటి నుండి పాప సంబంధమైన పొరలు రాలిపోవడము, పౌలుగా మారడం. ఈ పౌలే పిల్లరా తన జీవితంలో యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించి పాత నిబంధనలో ఉన్న విషయాలను క్రొత్త నిబంధనలో ఆ ప్రవచనాలని ఈయనే మెస్సయ్యని అని చూపించడము, సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించున్నానని తెలియచేయడం అనేది అద్భుతం. ఫలితం ఏంటి అని అంటే శ్రమ కలిగినటువంటి సమయంలో ఎవరి ద్వారా శ్రమలు ఎదురయ్యాయో ఆ వ్యక్తే పట్టుబడి దేవుని సేవ చేయడానికి వెళ్ళాడు. అన్యజనుల ఎదుట వాడబడ్డాడు. 14 పత్రికలు మనందరికీ దేవుని కొరకు రాసి ఇచ్చాడు. ఆ 14 పత్రికలు చదివినాం. దేవుని కొరకు శిరచ్ఛేదనం చేయబడంతగా పిల్లరా తన కొరకు తను ముందుకు వెళ్ళాడు. ఫలితం ఏం జరిగిందనంటే చదువుకున్న మాటలు కనిపిస్తున్నవి పిల్లరా.
యూదయ, సమరయ, ఈ విషయాలన్నీ మనం గమనించిన యెడల దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. పిల్లరా, ఆ 9వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్న ప్రకారంగా మనం చూస్తే సంఘము విస్తరించింది. యూదయ, గలిలయ, సమరయ దేశములందు అంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును, ఏముందంటే దేవుని యందలి భయము, పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి నడుచుకునుచు విస్తరించుచున్నది. ఈ హుందాతనముతో సంఘము లోకములో ఆదిమ సంఘము నడిచింది. సంఘానికి హుందాతనం కావాలి, సంఘానికి ఆభరణము కావాలి, సంఘానికి అలంకరణ కావాలి. ఆ అలంకరణతో హుందాతనంతో నడవాలి. చూడండి, సంఘాన్ని స్త్రీతో పోలుస్తారు. స్త్రీకి వస్త్రధారణ సరిగా లేకపోతే నలుగురి మధ్య నడవగలుస్తుందా? నలుగురి మధ్య సాగి ముందుకు వెళ్ళగలుగుతుందా? వెళ్ళలేదు. కారణం, తన అలంకరణ సరిగా ఉండాలి. తన శరీరాన్ని, తన దేహాన్ని కప్పుకోవాలి. సంగమా, మనకు వస్త్రములు ఇచ్చేవాడు ఆయనే. లవోదికీయ సంఘముతో అంటాడు, నువ్వు అందరికీ బట్టలు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నావు, వస్త్రాలు పంపిణీ చేస్తున్నావు, కానీ నువ్వు దిగంబరాలు అయి ఉన్నావు. రా, నా దగ్గర వస్త్రాలు కొనుక్కో. నువ్వు కాటుకు ఎక్స్పోర్ట్ చేస్తున్నావు, వచ్చి నా దగ్గర కాటుకును కూడా కొనుక్కో. ప్రియమైన దేవుని సంఘమా, శ్రమలు ఎదురవుతున్నప్పుడు దేవుని ఎదుట మోకరిల్తే సౌలు వలె మన బ్రతుకులు కూడా మార్చగల దేవుడు, కార్యాలు చేయగలడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు చూస్తే పోగొట్టుకున్న నాణ్యాన్ని కూర్చున్న విషయాలు కనిపిస్తాయి. ఎవరు పోగొట్టుకున్నారు నాణ్యాన్ని? నాణ్యమే తనకు తను పోయిందా, లేకపోతే ఆ స్త్రీ పోగొట్టుకుందా? స్త్రీ పోగొట్టుకుంది. ఇక్కడ నాణ్యము దేనికి సాదృశ్యం అంటే వెండి, బంగారము, రత్నాలు, ఇవన్నీ మనకి గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు జకరియా గ్రంథంలో ఈ పొందుపరచబడినటువంటి ఈ వెండి నాణ్యాలు లేదా రత్నాలు, ఇవన్నీ దేవుని యొక్క విశ్వాసులకు సాదృశ్యం. 10 వెండి నాణ్యాల్లో ఒక నాణ్యం పోగొట్టుకున్నప్పుడు ఆ స్త్రీ చేస్తున్న పని ఏంటి? దీపం వెలిగించి చీపురుట్టుకుని ఏం చేస్తుంది? ఊడుస్తుంది. దీపం వెలిగించక ముందే అంతే ఏంటి? కారు చీకటి, అంధకారం నిన్ను అలుముకున్నప్పుడు సంఘము చేయవలసింది అని వాక్యాన్ని చేత పట్టుకోవాలి. వాక్యాన్ని వెలిగించాలి. వెలిగించినప్పుడు, వాక్యముతో నింపబడినప్పుడు అంధకారం అంతా వెలుగుమయమైపోతుంది, వెలుగుతో నింపబడుతుంది. పోగొట్టుకున్న నాణ్యాలు లేదా ఆ పిల్లరా, అవి దేవుని విశ్వాసులకు, దేవుని పిల్లలకు సాదృశ్యం కనుక ఏ నాణ్యము పోగొట్టుకోవడమో సంఘానికి ఇష్టం ఉండకూడదు. ప్రతి విశ్వాసిపై ఆ బాధ్యత ఉంది. ఇక్కడ నుండి ఏ విశ్వాసి తప్పిపోయినా వారిని పురుకొల్పి నడిపించవలసిన బాధ్యత నీదే. సంఘ ప్రయాస కనిపిస్తుంది. ఓడ్చడం అనేది, వెతకడం అనేది సంఘ ప్రయాస. దుమ్ము, ధూళి, చెత్త ఇదంతా భూమి మీద అంటి పెట్టుకుని ఉంటాయి. కొలసీలకు రాసిన పత్రికలో రాయబడతాయి. ఎప్పుడరా పైనున్న వాటిని మనం వెతకాలంటే భూ సంబంధమైన ఈ చెత్త అంతటా మనలో నుండి తీసివేయాలి. తీసివేసి రత్నాలు లాంటి ఆయన పిల్లలు మనం తిరిగి సంపాదించుకోవాలి. ఆ పోగొట్టుకున్న నాణ్యము తిరిగి పొందుకున్నప్పుడు ఏం చేసిందామె? చుట్టుప్రక్కల అందరిని పిలిచి వారితో కలిసి తన ఆనందాన్ని, సంతోషాన్ని షేర్ చేసుకోండి. సంఘము, ఆదిమ సంఘము చేసిన పనులు వారు విస్తరించారు. సౌలు ద్వారా శ్రమలు ఎదురైనప్పుడు, సౌలు తిరిగి వారి మధ్యకు పౌలుగా వచ్చినప్పుడు భయపడ్డారు, వారిని తిరిగి చేర్చుకున్నారు. ఆ వ్యక్తి అద్భుతమైన పరిచర్య చేశారు. కోల్పోయిన వారిని మనం తిరిగి సంపాదించాలి, వారిని పురుకొల్పాలి. అలా పురుకొల్పాలంటే నీవు అందరము ప్రయాసపడాలి. ప్రయాసపడకుండా ఈ మందిరం కట్టబడలేదు, ప్రయాసపడకుండా ఈ సంఘం రాలేదు, ప్రయాసపడకుండా ఇక్కడ అనేక మంది విశ్వాసులు బాప్తిసం పొందుకోలేదు, ప్రయాసపడకుండా ఎవరు ఇక్కడ నూతన జన్మ అనుభవాన్ని పొందలేదు. ఆనాటి కాలంలో వారు ప్రయాసపడ్డారు కనుక ఇప్పుడు ఈ తేజస్సు, ఈ వైభవము, ఈ కీర్తి. ఆనాటి కాలంలో వారు ప్రయాసపడకపోతే మనం ఎక్కడేసిన గొంగలు అక్కడైనట్లు వీధులు బట్టి తిరిగేవారుగా ఉంది. మేము వారిని బట్టి, వారి భక్తిని బట్టి, వారి ప్రయాసను బట్టి ఈ యొక్క వాల్యూ మనందరికీ విలువలు ఉన్నాయి కనుక ఈ విలువలు నైతిక విలువలతో కూడినదై, జీవిత విలువలతో కూడినదై యేసును అనుసరించే వారిగా ఉంటే తప్పకుండా పిల్లరా ఆదిమ సంఘం వలె మన సంఘము హుందాతనంగా లోకములో తిరుగుతుంది. అలాంటి హుందాతనము అనగా అలంకరణతో కూడినటువంటిది, ముడతే గాని, మత్తే గాని, డాగే గాని లేనటువంటి సంఘముగా, నిర్దోషమైన సంఘముగా, వ్యూహిత సైన్య సమపేకర రూపణయగు
ఈమె ఎవరు అని వ్రాయబడినట్లు దేవుని యొక్క సైన్యముగా మనం నిలవడానికి దేవదేవుడు తన సహాయతను చేకూర్చాలని రండి, తలలు ఉంచుకుందాం, ప్రార్థిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక.